ఈ ప్రపంచంలో కొన్ని గుంపులు చరిత్రను రాసేసి పోతాయి. అడవిలో సింహాల రాజ్యం అనేది ఎన్నో గుంపులు మారినా ఒక గుంపు మాత్రం రెచ్చిపోయిన రాక్షసంలా అన్ని సింహాల్ని సుడిగాలిలా పడ్డగొట్టింది. అదే మపోగో బ్రదర్స్ గుంపు. 6 సింహాల జత. అవి ఎక్కడో అడవి మూలన పుట్టాయి. అవి చూపించిన భయం దక్షిణాఫ్రికా అంతటా మారుమ్రోగింది. 1990 దశకంలో క్రూగర్ నేషనల్ పార్క్ సమీపంలోని మపోగో ప్రైవేట్ గేమ్ రిజర్వ్లో పుట్టిన 6 సింహాలు ఒకే గుంపులో పెరిగి ఓటమికి భయపడని మనస్తత్వంతో ఎదిగాయి. వాటి పేర్లు మకులు, డార్క్ మెన్, మిస్టరీ, పరిగి, మ్రీ, రాస్తా. అప్పటి వరకు సింహాలన్నీ చిన్న గుంపులుగా ఉండేవి. కానీ ఇవి యుద్ధ వీరులా గుంపుగానే పంజా వేయాలని నిర్ణయించుకున్నాయి. అవి యువకులుగా ఉండగానే లెక్కపెట్టని గుంపుల మీద దాడి చేశాయి. పాత రాజును మట్టికరిపించి ఆడ సింహాలను తమ గుంపులు చేర్చుకున్నాయి. అక్కడి నుంచి వాటి గేమ్ మొదలైంది. కాదు, ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అప్పటి వరకు ఒకే సింహాల గుంపు 2 లేదా 3 కిలోమీటర్ల పరిధిలోనే ఉండేది. కానీ మపోగో బ్రదర్స్ ఆ 170 కిలోమీటర్ల వరకు విస్తరించింది. వాటి గుండె నిండా వ్యూహం, ఒంటి నిండా గాయాలు. వారి పాలనలో దాదాపు 70కి పైగా సింహాలు చనిపోయాయి. తమ ప్రాంతంలో ఏ సింహం ఉన్నా చంపేసేవి. ఒకప్పుడు మకుల అతలపై నల్లటి జూలు ఉన్న సింహం ఒక్కటే 4 సింహాలను ఒక్కరోజులో చంపేసింది. వీటి ఆటలు చూస్తూ అడవి ఇట్సెల్ఫ్ నిలబెట్టింది. ఇటువంటి ఉదాహరణల వల్లే వీటిని కిల్లింగ్ మెషిన్స్ అని పిలిచేవారు. ఒకవేళ మపోగో గుంపు ఎక్కడ తిరిగితే అక్కడ పాపం ఇతర గుంపులు పిల్లలు, ఆడ సింహాలు పారిపోతుండేవి. అయితే కాలం ఎవరి కోసం ఆగదు కాదా. కొంతకాలానికి ఇతర యువ సింహాలు కలిసి తిరుగుబాటు మొదలుపెట్టాయి. అవి బలహీనంగా ఉన్న కూడా వాటి సామర్థ్యాన్ని గుర్తించి హింసించి మరీ చంపేశాయి. ఇది మపోగో గుంపుకు మొట్టమొదటి లోటు. కొద్ది రోజుల్లోనే మరో మ్రీ అనే పేరుగల సింహం వేట సమయంలో గాయపడి మరణించింది. ఇవి అంతా ఒక్క గుంపుగా ఉండడం వల్లే భయంకరంగా ఉండేవి. కానీ ఇప్పుడు గుంపు చీలిపోయింది. తప్పిపోయిన మిగతా సింహాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యాయి. వీటిలో ఒక్కటి మాత్రం మకులు అనే సింహం చివరి వరకు బ్రతికిన రాజుగా పేర్కొంటారు. ఒంటరిగా ఉండే సింహం ఒక చలటి ఉదయం ఎటూ దారి లేక తిరుగుతుంటే ఆ దృష్టిలో రాజసంతోషం లేదు. తన గుంపును కోల్పోయిన బాధతో అది కూడా మరణించింది. మపోగో బ్రదర్స్ అడవిని పాలించలేదు. అడవి వాటి సామ్రాజ్యంగా భావించేవి. ఇవి ఉన్నంతకాలం ఒక సింహం కూడా వాటి ప్రాంతంలో అడుగుపెట్టలేదు. ఈ కథ మానవ చరిత్రలో గ్యాంగ్ వార్లా ఉండొచ్చు, కానీ ఇది నిజమైన అడవి గాథ. రాజ్యాలు వస్తాయి పోతాయి, కానీ ఈ 6 సింహాలు చిరస్మరణీయులుగా ఉంటాయి. మీరు విన్నది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సింహాల గుంపు కథ. ఇలాంటి రక్తగాంధీతో కూడిన వనరాజుల చరిత్ర మళ్లీ తిరగరాదు. కానీ మపోగో బ్రదర్స్ పేరు మాత్రం ఎప్పటికీ చెరగదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మపోగో బ్రదర్స్ సింహాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.